ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి వరుసగా దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఫ్యాన్ పార్టీ అధికారంలో ఉండగా రెచ్చిపోయిన నేతలు ఇప్పుడు ఒక్కొక్కరుగా జంప్ అవుతున్నారు. మరికొందరు లీడర్లు అరెస్టులకు భయపడి అస్త్ర సన్యాసం చేస్తున్నారు. కూటమి సర్కార్ థర్డ్ డిగ్రీకి భయపడే వారంతా వైసీపీకి గుడ్ బై చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష వైసీపీ నుంచి ఒక్కొక్క నేత పక్కకు తప్పుకుంటున్నారు. ఆ పార్టీ అధికారం కోల్పోయాక చాలా మంది లీడర్లు ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఇందులో కొందరు నేతలు టీడీపీలో చేరగా మరికొందరు మాత్రం జనసేన కండువాలు కప్పుకున్నారు. ప్రస్తుతం కొందరు నేతలు కేసులకు భయపడి పక్క రాష్ట్రాల్లో తలదాచుకోవాల్సిన దుస్థితి. ఈ నేపథ్యంలో వైసీపీ నేత సినీ నటుడు పోసాని కృష్ణమురళి చేసిన ప్రకటన సంచలనంగా మారింది. తాజాగా పోసాని కృష్ణమురళి తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఇకపై తాను రాజకీయాల గురించి మాట్లాడనని, ఏ పార్టీని పొగడనని, ఏ పార్టీ గురించి మాట్లాడను, మరే పార్టీని విమర్శించనంటూ ప్రకటించారు. తనను ఎవరూ ఏమీ అనలేదని పేర్కొన్న ఆయన ఎవరి గురించి ఇక నుంచి మాట్లాడబోనని చెప్పారు. ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పోసాని ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా వ్యవహరించారు. ఎన్నికల సమయంలో కూటమిపై తీవ్ర ఆరోపణలు చేశారు. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పోసానిపై ఇప్పటికే సిఐడి కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో పోసాని పాలిటిక్స్ కు గుడ్ బై చెప్పడం చర్చనీయాంశంగా మారింది. రాజకీయ నాయకులందరికీ నేను నమస్కారం చెబుతూ, ఇన్ని సంవత్సరాల పాటు నన్ను ఆదరించారు. సంవత్సరం ఇక్కడి నుంచి ఈ రోజు నుంచి నేను చనిపోయేదాకా నా బిడ్డల కోసం, నా కుటుంబం కోసమే నేను బతుకుతా. ఏ రాజకీయాల గురించి నేను మాట్లాడను. ఏ ఒక్క రాజకీయాల గురించి కూడా మాట్లాడు. ఇంకా క్లియర్ అరటిపండు వదిలించినట్టుగా నేను ఈ దేశంలో ఉన్న ఏ పార్టీ గురించి ఇక నేను మాట్లాడను. నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు, నాట్ ఓన్లీ చంద్రబాబు గారు, ఎవ్వరి గురించి. ఇదిలా ఉంటే సినీ నటి శ్రీరెడ్డిది మరో కథ. గతంలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ను పదే పదే విమర్శించారు శ్రీరెడ్డి. లోకేష్ పవన్ ను వ్యక్తిగతంగా అనరాని మాటలన్నారు. అయితే శ్రీరెడ్డి కామెంట్స్ వెనుక వైసీపీ నేతలున్నారని ఆ మాటలు వింటేనే అందరికీ అర్థమైపోతుంది. కానీ రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే ఆమె తన స్టాండ్ పూర్తిగా మార్చేసినట్టు తెలుస్తుంది. కూటమి సర్కార్ శ్రీరెడ్డిని అరెస్ట్ చేయబోతుందనే సమాచారంతోనే శ్రీరెడ్డి యూటర్న్ తీసుకుంటున్నట్టు సమాచారం. దీని ఆధారంగానే శ్రీరెడ్డి మంత్రి లోకేష్ ను క్షమాపణలు కోరారు. గతంలో జరిగిన పరిణామాలను ప్రస్తావిస్తూ తాను కొన్ని తప్పులు చేశానని, తనను క్షమించాలని కోరారు. అలాగే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకు కూడా సారీ చెప్పారు. ఇలా ఒకరి తర్వాత మరొకరు బాయ్ బాయ్ చెబుతుండడం మాత్రం చర్చనీయాంశంగా మారింది. లోకేష్ గారు మీకు సారీ, అలాగే మీ అమ్మగారికి, మీ భార్య గారికి సారీ, అలాగే అనిత గారు సారీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు సారీ, మీ కుటుంబ సభ్యులకు కూడా సారీ. నా కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని, అలాగే నాకు భవిష్యత్ ఏమీ లేదనుకోండి, నేనేం పెళ్లి పెటాకులు ఇవన్నీ అని అనుకోవట్లేదు. నా వలన నా ఫ్యామిలీకి ఇబ్బంది రాకూడదని చెప్పేసి, అలాగే మేమైతే జగనన్న అయితే విడిచిపెట్టలేమండి, ఇదైతే క్రిస్టల్ క్లియర్. ఇక నుంచి నా సోషల్ మీడియాలో మీ కుటుంబ సభ్యుల గురించి కానీ ఆ విధంగా ఏ విధమైన తప్పుడుగా రాదు అని చెప్పేసి నేను మీకు హామీ ఇస్తున్నాను. మరోవైపు సినీ నటుడు ఆలీ జగన్ కు పెద్ద ఫ్యాన్. ఆయన ప్రతిపక్ష నేతలను ఎప్పుడు తిట్టినప్పటికీ జగన్ కు పూర్తిగా అనుకూలంగా మాట్లాడేవారని చెబుతారు. ఒకానొక సమయంలో సినీ నటుడు ఆలీకి రాజ్యసభకు పంపుతారనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఎమ్మెల్సీ అన్నారు. చివరకు ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్ గా నియమించారు. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్లమెంటుకు గాని, అసెంబ్లీకి గాని అవకాశం వస్తుందని భావించారు. టికెట్ రాకపోవడంతో ప్రచారంలో ఎక్కడా కనిపించలేదు. కానీ రాష్ట్రంలో సర్కార్ మారగానే జగన్ కు మాత్రం ఆలీ పూర్తిగా దూరమయ్యారు. అంతేకాదు ఆలీ పూర్తిగా రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్టు ప్రకటన చేశారు. అయితే నటుడు ఆలీ ఉన్నట్టుండి రాజకీయాలకు ఎందుకు గుడ్ బై చెప్పారనే చర్చ జోరుగా సాగింది. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా మాట్లాడాలనే ఉద్దేశంతోనే ఆలీ రాజకీయాలకు బాయ్ బాయ్ చెప్పినట్టు తెలుస్తుంది.
మొత్తంగా ఈ ముగ్గురు నేతలు రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. కూటమి సర్కార్ తనను అరెస్టు చేస్తారన్న భయంతోనే రాజకీయ సన్యాసం తీసుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మను కూడా సర్కార్ టార్గెట్ చేయడంతో ఆయన ఎలాంటి స్టాండ్ తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది. ఈ ముగ్గురిలా రాజకీయ వైసీపీ సభ్యత్వం తీసుకోకపోయినా వైసీపీకి అనుకూలంగా మాత్రం మాట్లాడారు. గతంలో చంద్రబాబును టార్గెట్ చేసి అనేక సినిమాలు తీశారు. ఈ సినిమాల్లో చంద్రబాబును తక్కువ చేసి చూపించారని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే ఇవేమీ పట్టించుకోని రామ్ గోపాల్ వర్మ తన దారి తనదే అన్నట్టుగా వ్యవహరించారు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉన్నారు. దాంతో రామ్ గోపాల్ వర్మపై తెలుగు తమ్ముళ్లు వరుసబేటి కేసులు పెడుతున్నారు. వర్మను అరెస్టు చేయాల్సిందేనంటూ పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో వర్మ అరెస్టు తప్పకపోవచ్చనే టాక్ వినిపిస్తుంది. అయితే వర్మ కూడా ఈ ముగ్గురి దారిలోనే నడుస్తారా, లేదంటే తన దారి రహదారి అన్నట్టు వ్యవహరిస్తారా అనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.